హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ ఆగస్టు నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ డీడీఓలకు అత్యంత ముఖ్యమైన ప్రకటన. నిధి పోర్టల్లో ఉద్యోగుల వివరాల అప్డేట్ మరియు ఆగస్టు నెల జీతాలు, బిల్లుల ప్రాసెసింగ్ గురించి అయితే తాజా సమాచారం తెలుసుకుందాము. ఆగస్టు నెల జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి ముందు డీడీఓలందరూ నిధి పోర్టల్లో కొన్ని ముఖ్యమైన టాస్క్లను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ మేరకు చూసుకున్నట్లయితే ఇక్కడ డియర్ DDOs, it is requested to complete submission of e-office ID of all employees in their respective offices in Nidhi portal in the master data tail at the earliest, as this is being monitored at the highest level. It is requested to complete the task without any fail అనేది మెసేజ్ రావడం జరిగింది. సో అంటే DDOలకండి ఇది, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి. దీని అర్థము, మీ కార్యాలయంలోని ఉద్యోగులందరి ఈ ఆఫీస్ ఐడి వివరాలను నిధి పోర్టల్లోని మాస్టర్ డేటా విభాగం నందు వెంటనే సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియను ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి గడువులోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని అయితే దీని అర్థం అన్నమాట. ఈ విధంగా మెసేజ్ అయితే, సందేశం ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఈ ప్రక్రియను సులభతరంగా పూర్తి చేయడానికి ఇక్కడ 2 టాస్క్లు అయితే చూడొచ్చు. మనకు ప్రీపే బిల్ యాక్టివిటీస్ అంటే బిల్ సబ్మిట్ చేయడానికి ముందుగా చేయవలసిన యాక్టివిటీస్ ఇవి. ఇందులో మొదటిది సబ్మిట్ ఆఫ్ ఎంప్లాయీ మంత్లీ అటెండెన్స్ అండ్ అవైల్ ఎర్న్డ్ లీవ్స్. ఇవి ప్రతి నెల ఉండేది అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మనము క్లిక్ హియర్ అని చెప్పేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మాన్యువల్ చదువుకొని కూడా, యూజర్ మాన్యువల్ అంటే ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా చదువుకొని చేయొచ్చు. అలాగే రెండవది సబ్మిట్ ఈ ఆఫీస్ ఐడీస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ DDO కోడ్ ఇన్ ద అండ్ HOA. ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి దీని తర్వాత మనకు ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అలాగే సబ్మిట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అండ్ ఫస్ట్ అప్లైట్ అథారిటీస్ ఇన్ఫర్మేషన్ అనేది. ఇవి 2 టాస్క్లు ఖచ్చితంగా పూర్తి చేస్తేనే మనకు బిల్ సబ్మిట్ చేసేదానికైతే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ ఫస్ట్ అప్లైట్ అథారిటీస్ డీటెయిల్స్ గురించి అయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్లో ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ ద కంప్లీట్ పెన్షన్ పిటిషన్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పిటిషన్ ప్రకారంగా, సో దీని గురించి మనము లాస్ట్లో చూద్దాము. ముందు టాస్క్ 1, ఈ ఆఫీస్ ఐడి వివరాలను అప్డేట్ చేసే విధానం ఎట్లా అనేది చూద్దాము. అన్ని కార్యాలయాల DDOలు తమ ఉద్యోగుల ఈ ఆఫీస్ ఐడి ప్రస్తుత స్థితిని నిధి పోర్టల్లో అప్డేట్ చేయాలి. ఈ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభం. ఎలా చేయాలి అంటే, ముందుగా DDOలందరూ నిధి పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. అందులో మాస్టర్ డేటా అనే టైల్ పైన క్లిక్ చేయాలి. సో ఒకసారి మనము నిధి పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడ మనకు డాష్ బోర్డ్లో ESS అని, మాస్టర్ డేటా అని, తర్వాత పెన్షన్స్ అని చెప్పేసి, HR అండ్ పేరోల్, APGLI రిపోర్ట్స్, ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనము సెలెక్ట్ చేసుకోవాల్సింది మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కూడా మాస్టర్ డేటాలో ఇవన్నీ ఆప్షన్స్ అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఉన్న తర్వాత ఇక్కడ మనకు కనిపించే ఆప్షన్స్లో సబ్మిట్ ఎంప్లాయీ ఈ ఆఫీస్ ఐడీస్ అనేదాన్ని ఎంచుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా. సో సెకండ్ అండి, థర్డ్ కాలం, సెకండ్ రో. సో లాస్ట్ నుంచి రెండవది అవుతుంది. సబ్మిట్ ఎంప్లాయీ ఆఫీస్ ఐడీస్ అనే ఆప్షన్ మీద మనం ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే తర్వాత పేజీలో DDO కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొదటగా DDO కోడ్, సో ప్రతి DDOకు కోడ్ ఉంటుందన్నమాట. సో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత డిసిగ్నేషన్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది.
ఇక్కడ డిసిగ్నేషన్ వద్ద 9999 ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మీ పరిధిలోని ఉద్యోగులందరి జాబితా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా 99 ఫస్ట్‌దే అండి. దీనిపై ఓకే చేసి గెట్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీ ఆఫీస్‌లోని సిబ్బంది వివరాలన్నీ అంటే సీరియల్ నెంబర్, ఆఫీస్ ఎంప్లాయీ నేము ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. డిసిగ్నేషను, ఆర్గనైజేషన్ యూనిట్ ఐడీ, ఆఫీస్ నేమ్ ఇవన్నీ కనిపిస్తాయి. ఎలా అంటే ఇప్పుడు మనం అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆల్ మీద ఒత్తి డీడీఓ కోడ్ ఎంటర్ చేసి సో ఈ విధంగా చూడొచ్చు. సీరియల్ నెంబరు, సీఎఫ్ఎంఎస్ ఐడీ, ఎంప్లాయీ నేము, డిసిగ్నేషను, ఆర్గనైజేషన్ యూనిట్ ఐడీ ఆర్ ఆఫీస్ ఐడీ, ఆఫీస్ నేము, ఈజ్ ఆఫీస్ ఐడీ అవైలబుల్, ఈ ఆఫీస్ ఐడీ, యాక్షను ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. సో ఇక్కడ మనము ఏ దానికి ఆ దానికి సెలెక్ట్ చేసి సేవ్ ఇక్కడ నొక్కొచ్చు. లేదంటే కన్ఫర్మ్ విత్ ఈ సైన్ అని అయితే చేయొచ్చు. ఇక ప్రతి ఉద్యోగి పేరుకు ఎదురుగా ఈజ్ ఆఫీస్ ఐడీ అవైలబుల్ అని అయితే ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు. యెస్, నాట్ అప్లికబుల్, నాట్ యెట్ క్రియేటెడ్ అనేది 3 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు యెస్ అంటే ఇప్పటికే ఆ ఉద్యోగి ఈ ఆఫీస్ ఐడీ ఉంటే దాన్ని ఎంచుకోవాలన్నమాట. ఆఫీస్ ఐడీ ఆల్రెడీ ఉంటే యెస్ అనే ఆప్షన్ ఎంచుకొని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నాట్ యెట్ క్రెడిటెడ్ అంటే ఉద్యోగి ఇంకా ఈ ఆఫీస్ ఐడీ సృష్టించకపోతే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. చాలామందికి ఇదే వర్తిస్తుంది. నాట్ అప్లికబుల్, నాట్ యెట్ క్రెడిటెడ్ అనేది ఈ లాస్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. తర్వాత నాట్ అప్లికబుల్ అంటే కార్యాలయ సహాయకులు, అటెండర్, వాచ్‌మ్యాన్ సిబ్బంది ఈ ఆఫీస్ అవసరం ఉండదు కాబట్టి వారికి ఈ ఆప్షన్ ఎంచుకోవాలి. ఏదంటే నాట్ అప్లికబుల్. వీరికి ఈ ఆఫీస్ ఐడీ బాక్స్‌ను ఖాళీగా ఉంచాలి. ఈ విధంగా నాట్ యెట్ క్రెడిట్ అనేది ఎంచుకొని ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేయాలి. మరి ఇక్కడ కూడా ప్రతి ఉద్యోగి ఎదురుగా ఉన్న ఈ సేవ్ బటన్‌ను ఒక్కొక్కటిగా నొక్కే బదులు అందరి వివరాలు అప్డేట్ చేశాక పేజీ దిగువన కుడివైపు సేవ్ ఆల్ అనే బటన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే సమయం ఆదా అవుతుంది. ఇక ధృవీకరణ మరియు ఈ సైన్ చేసే ముందు గమనించాల్సినవి. సేవ్ ఆల్ క్లిక్ చేసిన తర్వాత పైన పేజీలో మీకు 3 రంగులు గల బాక్సులు కనిపిస్తాయి. బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్. బ్లూ కలర్ అయితే మీ కార్యాలయంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య. సో చూడొచ్చు ఫ్రెండ్స్. బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్. బ్లూ కలర్‌లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటే అంతమంది. రెడ్ కలర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బీ అప్డేటెడ్ అంటే ఇంకా అప్డేట్ చేయవలసినవి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్డేటెడ్ అంటే ఎంతమంది అప్డేట్ చేశామనేవి. ఇక్కడ ఈ కేస్‌లో ఇంకా ఇవన్నీ అప్డేట్ చేయలేదు. సో తర్వాత మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బీ అప్డేట్ అనే ఇక్కడ మనకు 0 అనేది రావాలండి. ఇక్కడ 12కు 12 ఏమీ అప్డేట్ చేయలేదు. సో అప్డేట్ చేసినవి 0 ఉంది. కానీ ఇక్కడ అప్డేట్ చేయాల్సినవి 0 రావాలన్నమాట. అంతవరకు చేయాలి. సో అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత పైన కుడివైపున మనకు ఈ సైన్ కన్ఫర్మ్ అనే బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిపై ఈ ప్రక్రియ అనేది పూర్తి చేస్తే అప్పుడు టాస్క్ అనేది కంప్లీట్. సో ఇక్కడ చూడొచ్చు అన్నీ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ విత్ ఈ సైన్ అని అయితే ఉంది. సో అది టాస్క్ 1 కంప్లీటెడ్. ఇకపోతే టాస్క్ 2 సమాచార హక్కు చట్టం ఆర్‌టీఐ అధికారుల వివరాల అప్డేట్ అనమాట. సో ఇందాక మనం చూసినట్టుగా ఫస్ట్‌లో సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా గ్రామ, వార్డు సచివాలయాలతో సహా అన్ని కార్యాలయాలు తమ పౌర సమాచార అధికారి అయినటువంటి పీఐఓ మరియు మొదటి అప్పీలేట్ అధికారి ఎఫ్ఏఏ వివరాలను నిధి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. పౌర సమాచార అధికారి సాధారణంగా సంబంధిత కార్యాలయ డీడీఓనే ఈ పౌర సమాచార అధికారిగా వ్యవహరిస్తారు. వారి సీఎఫ్ఎంఎస్ ఐడీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మొదటి అప్పీలేట్ అధికారి మీ కార్యాలయానికి సంబంధించి మొదటి అప్పీలేట్ అధికారి వివరాలు వారి సీఎఫ్ఎంఎస్ ఐడీని తర్వాత ఎంటర్ చేయాలి. ఈ వివరాలను కూడా డీడీఓ తన ఆధార్ ఓటీపీ తో ఈ సైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆధార్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. దానిపైన దీన్ని డిజిటల్ సిగ్నేచర్ అంటాము. ఈ సిగ్నేచరు ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత మనకు తుది హెచ్చరిక పైన తెలిపిన 2 టాస్క్‌లు ఈ ఆఫీస్ ఐడీ మరియు ఆర్‌టీఐ అధికారుల వివరాలు పూర్తి చేసి ఈ సైన్ ద్వారా సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఆగస్టు 2025 నెలకు జీతాలు, పెన్షన్లు అప్లోడ్ చేసేదానికి డీటీఓ లాగిన్‌లో ప్రాసెస్ చేయడానికైతే వీలవుతుంది.
కావున డీటీఓలందరూ ఎటువంటి ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలి అనైతే కోరటమైనది. సో, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనకిక్కడ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్ కాడ ఇక్కడ 0 అయితే ఉండాలి అన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.